వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ దినము కొరకు నియమించబడిన లేఖన భాగము వాక్యము చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాటను మనం చదువుకుందాం. చదవండి ఎవరైనా. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాం. చదువుతారా? చదువుతున్నాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో 2 మాటలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ మాటలు మనం గమనించినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు గారు ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఏమని పలుకుతున్నాడంటే, నేను ఈ లోకములో నేను బ్రతకటము ఎవరి కోసం అంటే, నా మట్టుకైతే మీ సంగతి నాకు తెలియదు. మీరు ఎవరి కొరకు బ్రతుకుతున్నారో, ఎలా జీవిస్తున్నారో, ఎలాగ బ్రతుకుతున్నారో నాకు మీ బ్రతుకుల గురించి నాకైతే, ఓ ఫిలిప్పీ సంఘస్థులారా, ఫిలిప్పీ విశ్వాసులారా, ఓ ఫిలిప్పీలో ఉన్నటువంటి జనాంగమా, మీరు ఎలాగ బ్రతుకుతున్నారో, ఎవరి కొరకు బ్రతుకుతున్నారో, ఎవరి కొరకు జీవిస్తున్నారో నాకైతే తెలియదు. నా బ్రతుకు నా మట్టుకైతే నేను బ్రతకటం అయితే ఈ లోకములో ఎవరి కొరకు బ్రతుకుతున్నానంటే, నా మట్టుకు నేను క్రీస్తు కొరకు, నా కోసం కల్వరి శిలువలో ప్రాణం పెట్టి రక్తమంతయు కార్చి చివరి ఆఖరి రక్తపు బొట్టు వరకు శిలువలో రక్త రుధిరాన్ని చిందించి నా కోసం ప్రాణం పెట్టి, నా కొరకు చనిపోయి, నా కొరకు గాయపరచబడినటువంటి నా రక్షకుడైన దేవుడు నా కోసం పరలోక మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి ఏమి లేని రిక్తుడుగా దరిద్రతను అనుభవించి నా కోసము త్యాగము చేసి నన్ను బ్రతికించడానికి ఆయన చనిపోయిన ఆయన కొరకే నేను బ్రతుకుతాను. దేవునికి స్తోత్రం. మీ సంగతి నాకు తెలియదు. నా మట్టుకు మాత్రము నేను ఎవరి కొరకు బ్రతుకుతాను? దేవుని కొరకు. ఇదే మాట ఒక ఆయన అంటాడు. ఎవరో తెలుసా? యెహోషువ అంటాడు, మీరు ఎవరు సేవిస్తారో, ఎవరికి ప్రార్థన చేస్తారో, ఎవరు వెంబడిస్తారో నాకు తెలవదు. నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం, ఆరాధిస్తాం, పూజిస్తాం, వెంబడిస్తాం, దేవుని కొరకు బ్రతుకుతాం. యెహోషువ అంటున్నాడు, మీరెవరిని సేవిస్తారో నాకు తెలియదండి. నేను సేవించేది మాత్రం నా యెహోవానే, సృష్టికర్తనే, రక్షకుడిని ఏం చేస్తారన్నారు? సేవించి, ప్రార్థించి, ఆరాధించి కనపరుస్తా. ఇంకో మాట అంటాడు దావీదు కీర్తన గ్రంథములో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్కవలే ఉన్నాను అంటాడు. ఆ మాట చూడండి. దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కీర్తన గ్రంథం మనం చదువుకుంటే కీర్తనలో ఆయన కూడా ఆ మాట అంటూ ఉంటాడు. ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. నేనైతే ఎలాగుంటానన్నాడు అండి? దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్క ఎలాగండిద్దంటే 17వ కీర్తనలో అంటాడు ఆ మాట. 17వ కీర్తన 15వ వచనంలో ఇలాగ వ్రాయబడుతున్నాడు. అదొక మాటను, ఇక్కడ ఒక్క మాట అన్నాడు పౌలు. ఏమన్నాడు కీర్తనకాడు? నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేర్చుకొందును. నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశలు తీర్చుకు. నేనేం చేస్తానంటే, నేనైతే ఏం చేస్తానన్నాడండి? నీతి గలవాడనై నీ ముఖ దర్శనము
చేసేదను. దేవుని ముఖ దర్శనం నేను చూడగలుగుతా, చేస్తా. ఇంకా నేను మేల్కొని నీ స్వరూప దర్శనము చూసి నా ఆశను, మనందరం అంటాం ఏంది, మనకు ఒక ఆశ ఉంది. ఏం ఆశ అంటారు చెప్పండి? యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. నీ ఆశ దేవుణ్ణి చూడాలని, దేవుని స్వరూప దర్శనం చూడాలని అనుకుంటాం. కానీ మనకు దేవుడు కనపడదు, దెయ్యాలు కనపడతాం. దేవుడి దర్శనం లేదు. దైవ దర్శనము, నేనైతే దేవుని ముఖ దర్శనాన్ని చేసుకుంటాను, నేనైతే ఆయన స్వరూప దర్శనం చూసి మేలుకుంటానని చక్కని మాటలు. ఇంకొక మాట కూడా అన్న మాటను కూడా జ్ఞాపకం చేసుకుంటే, కీర్తన గ్రంథంలోనే ఆయన అన్న మాట ఏంటంటే, నేనైతే దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవా మొక్కలాగా, దేవుని మందిరంలో ఒలీవా మొక్కనై దేవుని సన్నిధిలో ఎదిగే మొక్కగా ఉంటానని ఆ కీర్తన గ్రంథంలో ఆ మాటలు ఆయన చూడటం, ఆయన దేవుని సన్నిధిలో తన యొక్క లేఖనాల్లో కీర్తనలో కూడా రాసుకోవటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగూ దేవుని సన్నిధిలో నేనైతే 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 అంటున్నాడు. కనుక మన జీవితంలో కూడా మనము ఇలాంటి అనుభవాల్ని కలిగి ఉండాలి. ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలా? పచ్చని ఒలివ మొక్క వలె దేవుని సన్నిధిలో ఎదుగుతున్నటువంటి మొక్క వలె ఉన్నానని ఆ భక్తులు ఎలాగైతే రాశారో చెప్పారో, మన జీవితంలో కూడా ఈ అనుభవాలు కలిగి ఉండాలగాక. కలిగి ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. ప్రియులారా, ఈ 3 మాటలు మీరు గమనించాల. నేనైతే దేవుని మందిరములో పచ్చని, రెండో మాట నేనైతే నీతి గలవాడనై నా దేవుని స్వరూప దర్శనాన్ని చూస్తా. ఇంకా నేను నా ఇంటి వారు యెహోవాను ఇతరులతో పెట్టుకోవాలి. వాళ్ళు చేయలేదుగా, వాళ్ళు అట్టున్నారుగా, వాళ్ళు నువ్వు ఎట్టుండవు, నీ విశ్వాసం ఎట్టుంది, నీ భక్తి ఎట్టుంది, నువ్వు ఎలాగో దేవుని వెంబడిస్తున్నావు, నీ ఆత్మీయ స్థితి ఎలాగొడదని మనల్ని మనం ఏం చేయాలంటే వాచ్ చేసుకోవాలి, చూసుకోవాలి. మన భక్తిని మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలా, నూతనపరుచుకోవాలా. మనము దేవుని వాక్యాన్ని టాలీ చేసుకుని మనం ఎలాగున్నా పచ్చగా ఎదుగుతున్నామా, ఎండుకుపోయిన స్థితిలో ఉన్నామా అన్నది చూసుకోవాలి. మనము దేవుని వెంబడిస్తున్నామా, యెహోవాను సేవిస్తున్నామా చూసుకోవాలా. మనం నీతి గలవారమై దేవుని స్వరూప దర్శనాలను, స్వరాల్ని, ఆత్మ చెవులు, ఆత్మ నేత్రాలు తెరవబడ్డా లేదా అని మనల్ని మనము వాచ్ చేసుకోవాలా, చూసుకోవాలా. దేవునికి స్తోత్ర. పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట బావైతే. కాబట్టి 2, ఈ లోకంలో ఒకవేళ బ్రతుకుతున్నానంటే ఎవరి కోసము? నా మట్టుకు నేను ఎవరి కోసం అండి? దేవుడి కోసం. ఒకవేళ చనిపోయారు అనుకోండి, చనిపోతే నాకు భయం లేదు. చావంటే నాకేమాత్రమో, ఈరోజు చావంటే భయం లేని వాళ్ళు ఎవరండి? చాలా మంది. అందరం చావంటే అందరికీ భయమే. శాస్తే చనిపోతే నాకు లాభం అంటున్నాడు ఆయన. బ్రతికితే క్రీస్తు కోసమే, ఆయన కొరకే. ఈ లోకంలో మనం కూడా అట్టి పౌలు లాంటి ఒక సమర్పణ, త్యాగము కలిగిన విశ్వాసులుగా ఉన్నటకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప నీకు, నాకు, మనందరికీ ఇచ్చును కాక. అవును ప్రియత. ఈ లోకంలో కొంతమంది అంటారు, నేను బ్రతుకుతుంది ఎవరి కోసం? ఆ అమ్మాయిని బలి దానికోసం, నా బిడ్డ కోసం, నా కొడుకు కోసం, నా కూతురు కోసమే. ఆడసలే అమాయకుడు, నేను లేకపోతే ఏమవుతాడు? వాళ్ళ కోసమే, వాళ్ళ కోసమే, పిల్లల కోసమే అని మనం కొన్నిసార్లు అంటాం. మంచిది, నీ బిడ్డల విషయంలో శ్రద్ధ వహించాలి, అన్ని చూసుకోవాలి. కానీ మనము బ్రతికేది మన పిల్లల కోసం. అరే, మనల్ని సృష్టించి మనకు సహాయపడుతున్న మన తండ్రి కోసం కూడా మనము ఏమవ్వాలమ్మా? బ్రతకాల, జీవించాల. ఈ లోకంలో దేని కొరకు కొంతమంది అంటారు, నా ప్రియుడి కొరకు, నా ప్రియురాలు కొరకు అంటారు. వాళ్ళు వీళ్ళ కాదమ్మా. మనం ప్రభు కొరకు బ్రతుకుటకు సిద్ధపడాలి. దేవుని కొరకు ఏం చేస్తున్నాం? దేవుడు నీ కొరకు ఎన్నో త్యాగం చేశాడు, నీ కోసం, నాకు. మనము దేని కొరకు మనం జీవిస్తే, దేవుని కొరకు జీవించిన తర్వాత చనిపోతే అంటున్నాడు, నేను గనుక మరణం అయితే నాకేమంట? మరణం అంటే ఏందంటమ్మా? లాభము అంటున్నాడు. ఏందంట? మరణిస్తే తనకేందంట? లాభం. అవును, ఈ లోకంలో ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత లాభం అంట. ఏం లాభం అంటే
ఆయన చనిపోయిన వెంటనే పరలోకంలో ఆయనకి ఏమున్నదంటే నీతి కిరీటము నా కొరకు దేవుడు దాచాడంట. జీవ గ్రంథంలో తన పేరు రాసించాడు. తర్వాత పరలోకములో స్థానాన్ని ఇచ్చాడు. పరలోకములు ఏమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడమ్మా? స్థానమునిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములోనంట మనము పరలోకమును స్థానాన్ని సంపాదించుకోవాలి. మనము నామకార్థంగా ప్రార్థన చేసేవాళ్ళంట మందిరంలో స్థానం ఉన్నది కానీ పరలోకంలో స్థానము లేదంట. అవును ప్రియులారా, మనము ఎక్కడ స్థానాన్ని సంపాదించుకోవాలా? పరలోకములో. ఆయన అంటున్నాడు, నేను పరలోకములో నాకు బహుమానాలు ఉన్నవి, పరలోకములో నీతి కిరీటం ఉన్నది, పరలోకములో జీవ గ్రంథములో నా పేరు ఉన్నది, పరలోకములో నాకు స్థలం ఉన్నది. అక్కడికి వెళితే ఇవన్నీ నాకు లాభము, నేను దేవుని స్వరూప దర్శనాన్ని ప్రత్యక్షంగా చూస్తానని ఆ లాభాన్ని గురించి ఆయన ప్రయాసపడ్డాడు. క్రీస్తు కొరకు ఎంతో తనకు లాభకరమైనవన్నీ కూడా నష్టపరుచుకున్నానని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. నాకు ఏవేవి లాభకరమైనవో దేవుని కొరకు వాటన్నిటిని ఏమని చేశాను? నష్టపోయాను. అవి దేవుని పునరుత్థానమును, పరలోకమును, నిత్య జీవమును సంపాదించుకున్నట్టు ఈ లోక లాభాలు విడిచిపెట్టి పరలోకములో లాభాన్ని నేను సంపాదించుకోవటానికి మరి ఇష్టపడ్డానన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఈరోజు నా అంశం ఏంటంటే, మనకు ఏవి లాభకరమైన, ఏవి లాభం లేనివేవి అనే ఆ మాటలు నేను ధ్యానం చేస్తే మనకి ఈ లోకంలో లాభకరమైన 7 సంగతులు నేను సిద్ధపరచుకున్నా. ఏంటి మనకు లాభం, ఏంటి లాభకరమైన? ఒక రోజు ఒక వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడంటే, బిజినెస్ చేస్తున్నాడంటే ఏం చూస్తాడు? అంటూ లాభం ఉండిగా. ఎవరైనా కష్టపడి ఏం చూస్తాడమ్మా? లాభం కోసమే పని చేసుకుంటాడు. 10 రూపాయలు పెట్టి ఎంత రావాలనుకుంటారు? ఒక 10 రావాలనుకుంటారు కదా. కష్టపడేది ఎందుకు? తిరుగుతుంది ఎందుకు? లాభం కోసమే కదా. అయితే శారీరకంగా, భౌతికంగా లాభమును మనం ఆశించి కొన్ని పనులు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్స్ అని రకరకాల పనులు, ఉద్యోగాలు చేస్తూ లాభం సంపాదించుకుంటాం. ఆ లాభము దేని విషయంలో, మనం దేని ద్వారా మనకు లాభం కలిగింది అంటే బైబిల్లో 7 సంగతులు. లాభం లేనివి కొన్ని ఉన్నాయి, అవి చెప్పుకునే సమయం లేదు. 2 లాభం లేనివి ఏదో 7 ఉన్నవి. లాభం మనకి ఏమి లాభం, దేని ద్వారా లాభం కలిగింది అనే విషయాలు మరి త్వరగా జ్ఞానం చేసుకున్నాము. 7 సంగతులు చెబుతాను. 7 చెప్పగలిగితే 7, లేకపోతే 3 చెప్పేసి ముగించేస్తాం. మొట్టమొదట ఏమి లాభం అంటే పౌలు అన్న మాట, ఇది మొదటి మాట. ఏమన్నాడు? నా మట్టికైతే బ్రతకటం క్రీస్తే, చావు అయితే ఏంటంట? లాభం. చావు అయితే భయము, చావు అయితే లాభం అన్న. ఎందుకు లాభం అంటే, చావు ఈ భూమి మీద ఉన్నటువంటి నీవు నేను రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్టిజం తీసుకుని దేవుని వెంబడిస్తే అది పరలోకంలో సంతోషం ఉండవు, అది మనకు లాభమే. లాభం కష్టపడదు. కానీ రక్షణ పొంది కూడా చనిపోతే మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా? నిత్య నరకాగ్నికి, ఆరనగ్ని మరి మంటల్లో పడిపోయి అగ్ని ఆరదు, పురుగు ఆ స్థలంలో. కనుక మొదటిది ఏంటంటే మరణము లాభము. రెండో మాట చూద్దాము. మీరందరూ తీయండి, బైబిల్ తీయండి. రెండో మాట మీరు తీయండి. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, మొదటి పత్రిక. త్వరగా తీయాలా, కొంచెం చదివి సహాయం చేయాలా. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము చదవమ్మా ఎవరైనా. సింధు ప్రసాద్ చదువు. ప్రసాద్ సింధు. 6:6. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6, మొదటి పత్రిక. ఈశ్వరా 6:6. సంతుష్టి సహజమైన అది దైవభక్తి గొప్ప లాభసాధనమై ఆ మాట చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:6. సంతుష్టి అది సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప. ఏమిటి లాభం అంటే పౌలు గారు క్లియర్ గా, వివరంగా ఏమని చెబుతున్నాడు? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప
లాభ సాధనమై అన్నది. 7వ వచనం, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్నపానములు గలవారమై ఉండి వాటితో లేకపోతే తృప్తి పొందుదము. దేవునికి స్తోత్రం. ధనవంతులు ఒకటకు అపేక్షించువాడు ఉరిలోను, శోధనలోను, ఉరిలోను, అవివేకములోను, హానికరమైనటువంటి అనేక దురాశలోను చిక్కుకుంటారు. కాబట్టి ధనాపేక్ష సమస్త కీడులకు. కాబట్టి అన్నాడు, సంతుష్టి సహితమైన దైవ భక్తి మనకేందంట, మనకు లాభం తీసుకొచ్చేది ఏంటంటే దైవ భక్తి. దేవుని యందు భక్తి కలిగి ఉండటము నీకు నాకు మనకేంటి చెప్పండి? లాభము, గొప్ప లాభం అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనము ఏంటి నీకు లాభం తీసుకొచ్చేది పరలోకములో భూలోకములు అంటే లాభం తీసుకొచ్చేటువంటి ఒకటే, ఈ లోకములో నువ్వు భక్తి కలిగిన వ్యక్తిగా. ఏ భక్తి? దైవ భక్తి. ఈ లోకంలో భక్తి చాలా రకరకాలైన భక్తులు ఉన్నాయి. ఆ భక్తి కాదు, దైవ సంబంధమైనటువంటి భక్తి నీకు లాభాన్ని చేకూర్చిద్ది, ఆశీర్వాదాలను తీసుకుని వచ్చిద్ది అని బైబిల్ చెబుతుంది. బైబిల్లో దైవ భక్తి కలిగిన స్త్రీలు కొంతమంది ఉన్నారు. దైవ భక్తి కలిగి వారికి లాభమును చేకూర్చుకుని దేవుని ఆశీర్వాదం పొందుకున్న స్త్రీల్లో కొంతమంది చూస్తే మొట్టమొదటి మనకు కనపడేటువంటి స్త్రీ ఎవరంటే లూదియా అనేటువంటి స్త్రీని గురించి బైబిల్ మనకి అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో లూదియాని గురించి చాలా చక్కని వివరణ అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు. లూదియా ఎలాంటిదంటండి? దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ అంట. ఎలాంటి దైవభక్తి కలిగిందంటే ఆమెను గురించి ఈ అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో చాలా వివరంగా, స్పష్టంగా, క్లియర్ గా చెప్పుకుంటా వచ్చినటువంటి మాటల్లో మనం చూస్తే 16వ అధ్యాయము ఆమెను గురించి ఒకే ఒక మాట తేల్చి చెప్పాడు. 14వ వచనం, అప్పుడు లూదియా అను దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పడిని అమ్ము తుతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చినప్పుడు నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము. ఎవరమ్మా? అందరూ చెప్పండి మా. లూదియా ఎలాంటి మంచి సాక్ష్యం చెబుతున్నాడు బైబిల్లో? దేవుడే అంటున్నాడు. లూదియా ఎవరంట? భక్తి కలిగినది. భక్తి అంటే ఏంటి అమ్మ? భక్తి అంటే మన అనుదినము క్రమంగా ప్రార్థించటము, బైబిల్ చదువుకోవటం, దేవుని మందిరానికి వెళ్ళటము, దేవుని స్వార్థ ప్రకటించటము, దేవుని సన్నిధిలో మనల్ని మనము దేవునికి అప్పగించుకుని దేవునికి భయపడుతూ జీవించడమే ఏది? అది భయభక్తులతో. ఒక రోజు అంట పౌలు సేనల వాక్యం ప్రకటించడానికి సముద్రం ఒడ్డుకి వెళ్ళారంట. సముద్రం ఒడ్డుకెళ్ళి ఇలాగ స్వార్థ ప్రకటిస్తా ఉంటే చాలా మంది స్త్రీలు అక్కడ వాక్యం వినడానికి గబగబ వచ్చారంట. వచ్చి వాక్యం చెబుతా ఉంటే అందరూ వాక్యం వింటున్నారంట. ఆ గుంపులో, ఆ జన సమూహంలో ఒక స్త్రీని గురించి ప్రత్యేకంగా చెప్పారు. చాలా మంది వచ్చారు కానీ వాళ్ళందరి గురించి బైబిల్ చెప్పట్ల. వారి మధ్యలో ఒక స్త్రీ కూర్చుంది వాక్యం వింటూ. ఆ స్త్రీ ఎవరు? లూదియా. ఆమె ఎలాంటి స్త్రీ అంటే దైవ భక్తి కలిగిన స్త్రీ. ఎంత మంచి మాట! భక్తి విశ్వాసత కలిగిన వ్యక్తి. ఆమె వినుచూ ఉన్నది. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు, ఆమె మనస్సును తెరిచాడు, ఆమె కన్నులను తెరిచాడు. అప్పుడు వెంటనే నిజంగా ప్రియులారా, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యం వినడానికి, శ్రద్ధతో వినడానికి ఆమె ఆసక్తి చూపిందో, దేవుడు ఆమె మీద దృష్టి పెట్టి, ఆమె ఆసక్తిని బట్టి, ఆమె కూడా విశ్వాసాన్ని బట్టి ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. దేవుడు ఎప్పుడైతే హృదయం తెరపడిందో మారు మనసు పొందింది, బాప్తీసం తీసుకుంది. తను రక్షణ పొందటమే కాకుండా తన ఇంటి వారందరికీ, తన భర్త పిల్లలందరికీ ఏమి ఇచ్చిందంటే రక్షణ ఇప్పించి పరలోకములో స్థానము, లాభాన్ని సంపాదించి పెట్టి
అప్పొక మాట అంటుంది, అయ్యా సేవకులతో నేను విశ్వాసం గలదానని ప్రభువు నమ్ముకున్న దాన్ని కనుక మీరు ఇచ్చితే మీరు మా ఇంటికి వచ్చి ఏం గొప్ప చూస్తారు ఆ మన మాటలేంది ఆ మనసే నేను దేవుని యందు విశ్వాసం గలదానని ఎంచితే ఇంటికి వచ్చి మీరు ఎక్కడికి రావాలా? మా ఇంటికి దైవజనుడా మీరు మా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొండి. చదువుతారేమో, లోపల లోపల చదువుకుంటారేమో, చదవండి అమ్మా. మా ఇంటికి వచ్చి వేడుకొని మమ్మల్ని బలవంతము చేసి మా ఇంటికి వచ్చి ఉండి మేము ఇచ్చే ఆతిథ్యాన్ని తీసుకుని ఉండండి అని మమ్మను బలవంతంగా చేసిందంట. హల్లెలూయా. అంటే ఆమెకి ఏమి దృష్టి ఏంటంటే దైవజనుడు మా ఇంటికి రావాలా, దైవజనులు మా ఇంటికి వచ్చి మేమిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించాలని, మామూలుగా కాదంట, బలవంతం చేసిందంట. దైవజనుడు ఏం చేసింది? అయ్యా ఒక్కసారి అయ్యా మా ఇంటికి వచ్చి ఏమంటారు ప్రార్థన, మా ఇంట్లో మీరు రండి ప్రార్థన చేయండి, మా ఇంట్లో మీరు ఆతిథ్యాన్ని స్వీకరించండి మామూలుగా చెప్పాల. ఏం చెప్పలా? కొన్నిసార్లు అలాంటి విశ్వాసం మనకి కావాలి. దేవుని సేవకులు వచ్చినప్పుడు దేవుడు వారితో వస్తాడు. దైవజనుడి ఇంట్లో ప్రార్థన చేస్తే ఏదైనా చీకట్లున్నా, సమస్యలున్నా, శోధనలున్నా, బాధలున్నా వెంటనే వెనక పారిపోతే హల్లెలూయా, తొలగిపోతే హల్లెలూయా. దైవ సేవకులు సంఘం ఇంటి ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా జరిగింది. హల్లెలూయా. రాత్రి కాలంలో అన్నపూర్ణ ఆంటీ ఇంట్లో ప్రార్థన జరిగింది. దేవుడు చాలా చక్కగా, చాలా ఆశీర్వాదకరంగా ప్రార్థన జరిగించాడు. అంతమంది వస్తారు అనుకోవాలి, నిండిపోయింది. అన్ని గృహాలు నిండిది. 3 గృహాల్లో చక్కని ప్రార్థన ఆరాధన జరిగింది. మాకు చక్కని ఆతిథ్యాన్ని కూడా సిద్ధపరిచారు. దేవుని సన్నిధిలో అలాగే ఇంట్లో ప్రార్థనలు జరగటం అది మనకి ఎంతైనా ఆశీర్వాదం. దైవ సేవకుడిని ఆ దినాల్లో లూదియా కూడా ఏం చేసింది? మీరు కూడా చాలా మరి రావాలి దైవ సేవకుడిని ఆశిస్తారు. దేవుడు ఇంకా మనకు అత్యాశక్తిని దేవుడు ఇచ్చిన గాక. కనుక దేవుని సేవకులు అడుగుపెట్టిన స్థలాన్ని దేవుడు మార్పు తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు సేవకులంట ఆయన అంటాడు. ఒక దినాన ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత మరొక సముద్రం ఎదురొచ్చింది ఇశ్రాయేలు ప్రజలు కానాను యాత్రలో. అది ఏ సముద్రము అంటే నది అంట, యోర్దాను నది. అడ్డు వచ్చిందయ్యా, ఎర్ర సముద్రం అడ్డు వచ్చి ప్రార్థన చేసి మోషే తొలగించాడు. ఇప్పుడు మాకేం అడ్డు వచ్చింది? యోర్దాను ఏం చేయాలి ప్రభు అని యెహోషువ ఆ నాయకత్వంలో ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, బిడ్డా యాజకులు ఉన్నారే, నా సేవ చేసే యాజకులు, వారి మీద నా మందస్సం ఉంచి నా మందస్సమును మోసుకెళ్ళేటువంటి యాజకులు మొట్టమొదటి పెట్టు, తర్వాత జనులను పెట్టు, తర్వాత యాజకులు ఊర్లూదుతూ పాటలు పాడుతూ ఆ సముద్రము కాకుండా నది ఉందే యోర్దాను నది దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ నది అరికాళ్ళు నది యొక్క మరి నీళ్ళను అరికాళ్ళను తాకింప చేయంటే నడిచి వెళ్ళిపోతే సముద్రం పాయలైపోయింది, ఆ నది పాయలైపోయింది అని చెప్పాడు. వెంటనే యెహోషువ ఏం చేశాడంటే తన యొక్క జనులకు చెప్పి యాజకులు సేవకులందరూ పిలిచి దేవుని మందసం భుజాల మీద మోసుకుని మందలు ఎవరు పెట్టాడు? యాజకులను పెట్టి ఆ యాజకులు అరికాళ్ళు అంట ఆ నదిలోనికి వెళ్ళిన వెంటనే అరికాళ్ళు తగిలితే నది రెండుగా ఒక దారి బాట వచ్చి బురద ఎండిపోయి తారు రోడ్డు పడ్డట్టుగా ఒక బాట పడి వాళ్ళు దాటిపోయేలా అద్భుతము అడ్డు తొలగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన సేవకులకు అట్టి భాగ్యము, కృప, అభిషేకము దేవుడు వారికి ఇచ్చాడు. అరికాళ్ళు తగిలితే దేవుడు మహిమించాడు. పౌలు నడికట్టు తీసుకుని రోగులతో బాధపడుతున్న వాడు మిగిలిశ్రీ అయితే రోగులు బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు పుట్టుకతో గుడ్డివాడు యేసయ్య దగ్గరికి వస్తే ఆయన నా వల్ల నీకేం కావాలి బిడ్డ, ఏంటి నీ బాధ అంటే, అయ్యో నేను పుట్టుకతో గుడ్డివాడిని,
నా తల్లి ఎలా పుట్టిందో నా తండ్రి ఎలా పుట్టావు నాకైతే పొదుపు నువ్వెలా పుట్టావో కూడా నాకు తెలియదు నాయన. యేసు అనే మాటలు విన్నారు కానీ యేసు నేను నీ చిత్తమైతే తండ్రి నా కన్నులు తెరవగలవా ప్రభు అని ఏం చేశాడమ్మా? ప్రార్థన చేస్తే యేసు ప్రభు రాబెట్టని ఆ భూమి వేసి బురద తీసి బురదలో ఆ ఉమ్ము వేసి ఆ బురదను కళ్ళకు ఇలా పెట్టి ఇలా గడిన వెంటనే కళ్ళకు రాసి వెంటనే తన అంధత్వం పోయి కళ్ళు తెరవబడింది. ఎంత అద్భుతమండి, ఎంత ఆశ్చర్యకరము. ఎంత ఆశ్చర్యకరం అంటే దేవుడు మహిమ, దేవుని కృప ఎంతో. కాబట్టి దేవుడు తన బిడ్డలకు ఏమిచ్చాడంటే శక్తినిచ్చాడు, తన సేవకులకు అభిషేకం ఇచ్చాడు, తన సేవకులకి యేసు ప్రభు వెళ్ళేటప్పుడు అధికారం ఇచ్చాడు. ఇదిగో నేను వెళుతున్నాను, భూమి మీద నాకు సర్వాధికారం ఉన్నది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో నేను ఏ సంగతులు బోధించాను ఆ సంగతులన్నిటినీ ఏం చేయమన్నాడు? బోధించండి. మీరు రోగుల మీద చేతులు పెడితే రోగులు ఏమవుతారు? ఎందుకంటే మీ చేతుల్లో మందులు పెట్టలేదు, ఇంజక్షన్లు పెట్టలేదు, ఏం పెట్టాను? నా మహిమ మీ చేతుల్లో. కాబట్టి మీరు నా నామంలో ప్రార్థన చేస్తే రోగుల మీద చేతులు ఉంటే మీ చేతుల్లో నుండి నా ప్రభావం పొందుతాను. కాబట్టి దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం నేను ఇచ్చాను మీకు, దాన్ని ఉపయోగించుకోమని చెప్పాడు. కాబట్టి ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని, సేవకులు ఉన్న ఘనతను గమనించినటువంటి ఆమె లూది అంటుంది, అయ్యా నేను దేవుని మీద నమ్మకం కలదానని మీరు ఎంచితే మీరు నా ఇంటికి వచ్చి మీరు ఇంట్లో ఉండి నా ఇంటి వారి కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి, నేను ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించండి అని బలవంతం చేసి ఇంటికి తీసుకెళ్లి దేవుని సన్నిధిలో గొప్పగా ప్రార్థన జరిగి తొదకు దైవ సేవకుడి ఇంటికి వెళ్తే ఆ ఇల్లంట ఫిలిప్పీ పట్టణంలో లూదియా ఇల్లే గొప్ప సంఘంగా మార్చబడిందంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, లాభము ఏమిటి అంటే దైవ భక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభస్థానం. కాబట్టి దైవభక్తి కలిగిన స్త్రీ లూదియా దేవుని కొరకు బ్రతికి గొప్ప కార్యాలు చేసి ఆమె ఒక సంఘాన్ని కట్టి అనేకులు దేవుని యొక్క నడిపించి పరలోకంలో లాభాన్ని సంపాదించుకుంది. ఎప్పుడంటే భక్తి మనకు లాభాన్ని చేకూర్చుద్ది. ఈ లోకంలో భక్తి కలిగినటువంటి బిడ్డలకు దేవుడు ఆశీర్వాదాన్ని తప్పకుండా తీసుకొచ్చి ఇస్తాడు. నీ ప్రార్థనే, నీ భక్తి నిన్ను రక్షించింది, నీ బిడ్డలు రక్షించింది, నీ పిల్లల పైకి తీసుకొచ్చింది, నీ బిడ్డలకు చదువులు, ఉద్యోగాలు, వివాహాలు, నీ బిడ్డల జీవితంలో అన్నిటిని తీసుకొచ్చేది ఏంటంటే నువ్వు భక్తితో చేసేటువంటి ప్రార్థన, పరిచర్య, చేసేటువంటి ప్రతిదీ, విశ్వాసంతో చేసే ప్రతిదీ పరలోక దీవెనలు భూలోకంలో నీ ఇంటి మీదకు తీసుకొచ్చింది. అలాగా చేసింది భక్తి కలిగినటువంటి లూదియా. హల్లెలూయా. అలాంటి భక్తి నీవు నేను కలిగి ఉండాలని బైబిల్ మొట్టమొదటి స్త్రీ ఆమె. రెండవ స్త్రీ కూడా దైవ భక్తి కలిగిన స్త్రీ బైబిల్లో మనకు కనపడి. ఆమె ఎవరంటే గనురాలైనటువంటి స్త్రీ. ఆమె ఎక్కడుండదంటే రాసుల 2వ గ్రంథము 4వ అధ్యాయములో ఆమె మనకు కనపడింది. ఆమె ఎలాగున్నది? అమ్మ కూర్చొని కూర్చోనండి, కూర్చొని ఆమె ఎలాంటి భక్తి కలిగిందంటే ఆ మాట కూడా చదవండి, దేవుని బిడ్డలారా. రాసుల 2వ గ్రంథము 4వ అధ్యాయములో 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట 13వ వచనం చూడండి, చదివి సహాయం చేయమమ్మా. రాజుల 2వ గ్రంథం 4:13. అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మాయందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవల్లని రాజుతో నైనను సైన్యములకు అధిపతినైనా నిన్ను కూర్చి నేను మాట్లాడవల్లని కోరుచున్నాను అని అడగమని గెహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనిను. అందుకామె నేను నా స్వజనులలో కాపురం ఉన్నదాని
ఎలీషా ఆమె నేనేమి చేయవలని కోరుచున్నావు అని అడగగా గెహజీ ఆమె కుమారుడు లేడు, ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడున్నాయని చెప్పాడు. అందుకతడు ఆమె పిలవగానే వాడు వచ్చి పిలిచిన దూరమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండెనను ఆమెతో నేను ఆమె ఆ మాట విని దైవజనుడు అయిన నా ఏలినవాడా అలాగూ అనవద్దు, నీ దాసురాలైనటువంటి నాతో అబద్ధమాడవద్దు. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషాతో మాట అకాలమున కుమారుని కనెను. హల్లెలూయా. ఇక్కడ మీరు ఈ సందర్భాన్ని గబక్కని చెప్పేస్తాను. ఇక్కడ ఉన్న స్త్రీ మొదటి వ్యక్తి భయభక్తి దైవభక్తి కలిగిన స్త్రీ ఎవరండి? ఇప్పుడు నాకు నేర్చుకున్నాం కదా, లూదియా దైవభక్తి కలిగిన స్త్రీ. ఇప్పుడు మరొక స్త్రీ గురించి మనం ధ్యానం చేస్తాం. ఈమె ఎవరు? అందరూ చెప్పండి అమ్మా. ఈ స్త్రీ ఎవరండి? చూసారమ్మా, విన్నారా? స్టార్టింగ్ లోనే చెప్పానమ్మా, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం చెప్పాను, 13వ వచనంలో ఆయన చెప్పాడు 4:13 ఆమె ఆ స్త్రీని గురించి ఏమని ఆయన చెప్పాడంటే, కాకపోతే మీకు ఇంకా అర్థం అవటానికి మీరు చూస్తే ఇంకా అర్థం అవటానికి ఆమె గురించి ఇంకా వివరంగా ఎక్కడ చెప్పాడంటే, గనురాలైనటువంటి స్త్రీ అన్నాడు. ఎక్కడ? 8వ వచనంలో ఏమంటాడు చెప్పండి. ఒక దినమున ఎలీషా సునేము పట్టణంలో పోగా అచ్చట భోజనమునకు రమ్మని. ఇక్కడ కూడా ఈమెం చేద్దాం చెప్పండి. ఈమె గనురాలైన స్త్రీ, మామూలు స్త్రీ కాదు. దైవభక్తి కలిగినటువంటి, ఎక్కువగా నిజంగా అన్ని కలిగిన వారికి భక్తి ఉండదండి. అవునా కదమ్మా? అన్నీ ఉండి నాకు దేవుడితో పని ఉంది, డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, ఎన్ని ఉండి, ఆస్తిపాస్తులు ఉండి, ఈ దేవుడితో పని ఉండదు. కానీ ఈమె గొప్ప ఘనత కలిగినటువంటి గనురాలైన స్త్రీ అయినప్పటికీ కూడా భక్తి దైవభక్తి మాత్రం ఆమెను విడిచుకోని లేదు. ఆమె ఆ పట్టణం పేరు ఏందమ్మా? చదివారు ఇందాక. ఏ పట్టణం? ఆ పట్టణం చదవండి ఏమా. ఏ పట్టణం చెప్పండి? చదవటమేనా? డిఫరెన్స్ లేవా? 8వ వచనంలో చదివారుగా, 8వ వచనం చదివే ఏంటి ఆ మాట? సునేము పట్టణములో గనురాలైనటువంటి ఒక స్త్రీ ఉన్నది. ఎవరున్నారు చెప్పండి? సునేము అనేటువంటి పట్టణములో గనురాలు. ఆమె ఎవరండి? దైవభక్తి. ఎలాంటి భక్తి అంటే ఆశ్చర్యపోయాడు ఎవరు? ప్రవక్త ఎలీషానే ఆమె భక్తిని బట్టి, ఆమె విశ్వాసాన్ని బట్టి, ఆమె చూపించే దైవ సేవకులైన ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధ, భక్తి, విశ్వాసాన్ని చూసి దైవజనుడు ఏమయ్యాడు? ఆశ్చర్యపోయాడు. ఏం చేసింది దైవ సేవకులకి, ఏం చేసింది గౌరవిస్తే దేవునికి అని మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి ఆలోచన చేస్తే, ఒక దినాన ఆమె పైన డాబా పైన ఎక్కువ కూర్చుంటేనంట ఒక దైవజనుడు ఆ పట్టణంలోకి వస్తూ పోతూ ఉన్నాడంట. ఎవరు ఆ దైవజనుడు? ఇందాకే చదువుకున్నాం, అది కూడా గుర్తు పెట్టుకోవాలా. ఎలీషా అనేటువంటి దైవజనుడు ఆ పట్టణంలోనికి వస్తూ, ఆ పట్టణాన్ని సంచరిస్తూ, ఆయా ప్రాంతాల్లో ప్రార్థన చేస్తూ, గొప్పగా ఆయన ప్రార్థన చేసిన స్థలాల్లో అద్భుతాలు జరిగినాయి. ఏ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తే అక్కడ కార్యం జరుగుతుంది. ఏ పట్టణంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే పాడైపోయిన భూములు మంచిగా బాగుపడుతున్నాయి, చెడిపోయిన నీరు బాగవుతూ ఉన్నది. ఎరికో పట్టణంలో జరిగిన సంఘటనలు ఆమె విని దైవ సేవకుడు నిజంగా ఈ యొక్క ప్రాంతానికి ఆ ఇంటికి కూడా వెళ్తున్నాడంట. ఆ ఇంటికి కూడా వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆమె ఒకటి గ్రహించింది. తన భర్తతో అంటుంది, అయ్యా మన ఇంటికి వస్తూ పోతున్నటువంటి దైవజనుడు భక్తి కలిగిన వాడని నేను తెలుసుకున్నా.
శక్తి కలిగిన వాడని నేను తెలుసుకున్నాను, దేవుని ప్రవక్త అని నేను తెలుసుకున్నాను అని చెప్పి, అయ్యా ఆ దైవజనుడు వచ్చిపోవటమే కాదు, ఎక్కడి నుండి వస్తున్నాడు, ఎలాగెళ్తున్నాడు, ఏం తింటున్నాడు అయ్యా, ఆయన భోజనానికి పిలుద్దామయ్యా అని తన భర్తకు చెప్పి, ఆయన భోజనానికి అయ్యా ఈ రోజు మా ఇంట్లో ఏం చేయాలా, భోజనము చెయ్యాలి అని చెప్పి, అమ్మ చేస్తానులేంట అంట కదయ్యా బలవంతం చేసిందంట అక్కడ కదమ్మా. ఆ ఇంటికి వచ్చి భోజనం చేయమని భర్తతో చెప్పి వచ్చి భోజనం చేసుకుని ఆయన ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి వారి విషయాలు తెలుసుకుని ఆమె ఇంట్లోకి పిలిచిన తర్వాత దైవసేన ఎంత ప్రేమగా, భక్తిగా, మర్యాదగా, ఎంత విశ్వాసంతో, భయంతో ఆ భోజనం పెడటం, పరిచయం చేయటం, నిలబడటం, దైవ సేవకుడికి ఆ ప్రార్థన, ఆత్మీయ మాటలు అవి చూసి నిజంగా ఆయనకు చాలా ఆశ్చర్యం కలిగిందంట. కలిగిన తర్వాత ఆయన అందంట, అయ్యా మీరు ఎక్కడి నుండో వస్తున్నారు, నేను కాదంటే నేను ఒక మాట అంటాను, నాకు దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు, 3 అంతస్తులుగా లేదా 2 అంతస్తులు అపార్ట్మెంట్ లాగా, మీకోసం నేను మా ఇంటి పైన ఒక గది ఏర్పాటు చేశాను అయ్యా. ఆ గదిలో ఒక పల్ల, ఒక దీపము, ఒక పీట, ఇవన్నీ నేను మీకు సిద్ధపరిచాను. ప్రత్యేకంగా ఒక మంచము, ఒక బల్ల, మీరు వచ్చి విశ్రాంతి తీసుకుని బల్ల మీద కూర్చుని వాక్యం చదువుకుని, లేకపోతే మీరు ప్రే చేసుకోవడానికి ఒక స్థలాన్ని నేను సిద్ధపరిచాను. మీరు తప్పగా నా ఇంటికి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడ మీరు విశ్రాంతి తీసుకుని ఇక్కడ ఉండి అద్దెని స్వీకరించి వెళ్ళవచ్చయ్యా అని చెప్పి చాలా భక్తితో అని భయభక్తులతో మోకాళ్ళ మీద ఉండి ఎంత శ్రద్ధ భక్తులు ఆ దైవజనుడితో చదువుతూ ఆయన గమనించాయి. కొన్ని రోజులు అలా వస్తూ అక్కడ ఆతిథ్యాన్ని స్వీకరించి అక్కడ నివాసం చేసి వారి కొరకు ప్రార్థన చేస్తా ఉంటే తనతో పాటు ఒక శిష్యుడు ఉన్నాడు. ఎవరికి? ఆ ఎలీషాకి శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడిని అడిగారటయ్యా, మనకు ఇంత పరిచయం, శ్రద్ధాభక్తులతో పరిచయం చేసుకున్నటువంటి ఈ స్త్రీ మరొకసారి పిల్లు బిడ్డ, అసలు ఆమె కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆమె ఇంట్లో ఏం కొడుతుంది, ఏమి కొడుతుంది, దేని గురించి ఆమె బాధపడుతుంది, ఏంది తన ఇంట్లో లోటు కనుక్కో, మరి ఆమెను పిలువు, నేను ఆమెతో మాట్లాడి ఆమె కొరకు ప్రార్థన చేస్తాను, ఆ బాధ ఏంటో అని అడిగితే ఆయన పిలిపించాడంట. ఆయన అన్నాడు, అయ్యా ఏమి లేదు, అన్ని ఉండేవి కానీ వాళ్ళకి ఒకటే ఒక కొరత. ఆ కొరత ఏంటి? వారికి బిడ్డలు లేదయ్యా, వాళ్ళు వయసు కూడిపోయింది, భర్త కూడా పెద్ద, తను కూడా వయసు వచ్చింది, వాళ్ళకి ఏం లేరు, బిడ్డలు లేదయ్యా అంటే దైవసేవకుడు పిలిపించమన్నాడు. పిలిపించి ఆమె దూరం దగ్గర దయచేసి నిలబడతామా, మరి మీ బాధ ఏంటంటే దయచేయండి, నేను దండితో చెబుతాను, మొరపెడతాను ప్రార్థన అంటే, నాకు ఏం లేదని చెప్పండి. అప్పుడు అన్నాడు, అమ్మా నీకున్న విశ్వాసము, నీ భక్తి నేను చాలా సంతోషిస్తున్నాను. మీదటికి ఇదే ఋతువున ఈ కాలానికి నీ కవిట్లో ఒక కుమారుడు బిడ్డ నీకు దేవుడు ఇస్తాడు, ఇవ్వబోతున్నాడు, పొందుకుంటావు అని ఒక ప్రవచనాన్ని దైవ సేవకుడు చెప్పేసి చెబితే ఏమేం చేయాలా? నమ్మట్లా. ఏమంటుందమ్మా? దైవజనుడా ఎందుకు అబద్ధం ఆడతావు? ఆయన అంటుంది, ఏందయ్య మీరు నవ్వుతా అంటున్నారా, లేకపోతే ఏమనగా అంటున్నాడా? ఎందుకు దైవజనుడా ఆ మాట చదువు, సింధు తీయాల, చదవాలి గబక్కనే. గట్టిగా చదువు మాట, ఏదో వచ్చిన చెప్పు. మరసటి అట ఈ ఋతువునకు అని పలకొద్దు. ఏంటంటే దైవజనుడా వాటి పలుకుద్దయ్యా, నా ఏలినవాడా దైవజనుడా నీ నోట ఆ మాట పలకొద్దు. ఎందుకని? నువ్వు అబద్ధం ఆడుతున్నావు అన్నాడు. లేదు, ఎందుకు ఆ మాట అందంటే, అయ్యా నేనే ఈ వయసు అంటే నా భర్త ముసలివాడైపోయాడు, నా భర్త ధర్మముడికి పోయింది, నేను కూడా పెద్దదైపోయాను, అది అసాధ్యము కాదు, అసాధ్యము, కాలం గడిచిపోయింది, ఇది సాధ్యమైన పని. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు, ఎవరు ఏమి చేయలేరు అని అనుకుని అబద్ధమాడు అలా అనొద్దయ్యా అని అవిశ్వాసం తాను. కానీ దేవుడు బిడ్డలారా, దైవ సేవకుడు వచ్చి ఒక మాట దేవుడు పలికాడంటే, ప్రవచనం వచ్చిందంటే, దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడంటే దేవుడు మాట తప్పని వాడు. దేవుని బిడ్డలారా, ఆయన నమ్మలేదేమో దైవజనుడు అన్నాడు,
నమ్ము, దేవుడు కార్యం చేస్తాడని. ఆయన చెప్పినట్టుగానే సంవత్సరం తిరగక ముందే, సంవత్సరానికి అదే కాలానికి, అదే ఋతుకు, అదే సమయానికి ఆ ఇంటిలో ఒక బిడ్డ గర్భము తెరుబడి దేవుడు చక్కని బిడ్డను నింపుకుని దైవ సేవకుడి దగ్గరికి తీసుకొచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. దేవుడి సేవకుడికి ఆతిథ్యమిచ్చి, ఇంట్లో స్థానం ఇచ్చి ప్రార్థన దైవ సేవకుడు అడుగు పెట్టాడు. మూయబడిన గర్భము, మూయబడినటువంటి ద్వారాలు, ఆగిపోయిన పనులు, అసాధ్యం అనుకున్నవి ఖచ్చితంగా దేవుడు సాధ్యపరుస్తాడు. హల్లెలూయా. ఆమె నమ్మలేదు, నీవు నమ్మలేవు. అందుకని దేవుడు చేసే కార్యాలు కంటికి, ఆ చెవికి, ఆ హృదయానికి, అట్టి కార్యాలు దేవుడు తన సేవకుల ద్వారా, తన ద్వారా, భక్తి కలిగిన వారి ద్వారా దేవుని సేవకుడు ఆ ఇంటికి రావటానికి, ఆ బిడ్డను పొందుకోవటానికి, ఆ లాభం ఆశీర్వాదం పొందుకోవటానికి కారణం ఏంటంటే, ఇదన్నిటికి మూల కారణం ఏంటి? ఆమెకు అంత లాభం రావటానికి భక్తే కదా. భక్తి కలిగిన వ్యక్తి కాబట్టి భక్తి ద్వారా దైవ సేవకుడు మెచ్చి, నీ బాధ ఏంటమ్మా, నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేస్తే దేవుడు ప్రవచనం ఇచ్చి కుమారుని, వృద్ధాప్యంలో కుమారుడిని ఇచ్చి తనకు మంచి లాభాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెనను తీసుకొచ్చింది. ఏంటంటే తన భక్తి, తన ప్రార్థన, తన పరిచర్య, తన దేవునికి ఇచ్చే విధానము దేవుడు మెచ్చి ఆశీర్వదించాడు. హల్లెలూయా. కనుకనే మనము కూడా ఈ శుద్ధీమిరాలు ఎలాంటి శ్రద్ధ, భక్తి, పరిచర్య, దేవునికి ఇవ్వటం, దేవుని కనపరచటం, దేవుని యొక్క భయభక్తులు ఆమె ఎంత లాభాన్ని తెచ్చిపెట్టిందో తన ఇంటి వారందరికీ, మనము కూడా ఇట్టి విశ్వాసము, ఇట్టి ప్రార్థన, ఇట్టి పరిచర్య కలిగి ఉండాలని దైవ వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది. హల్లెలూయా. కనుక దైవ భక్తి నీకు నాకేమిటమ్మా, లాభాన్ని తీసుకుని వచ్చి పెట్టింది దైవ భక్తి. ప్రార్థన చెయ్యాలి. ఆమె ప్రార్థన విశ్వాసం కలిగింది. దేవుని సన్నిధిలో చాలా దేవునికి ఇచ్చే మనసు, ఇచ్చే హృదయం కలిగిన వ్యక్తిగా ఉన్నది. మనము కూడా పరిచర్య చేసే గుణం కలిగినది. నీవు, నేను, మనందరం కూడా అలాగ పరిచర్య చేస్తే దేవుడు తప్పక మన కుటుంబాల్లో అది కాదు, వల్ల కాదు, అసాధ్యమన్నది, ఆగిపోయిన పనులు, అసాధ్యమైనది, మూయబడిన ద్వారాలు దేవుడు తెరిచి కార్యం చేసి దేవుడికి మహిమ వచ్చేలాగా నేను వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి అలాగ స్త్రీలాలే మనం బ్రతకాలి. ఇప్పుడు లాభం ఏంటంటే దైవ భక్తి గొప్ప లాభం అంట. కాబట్టి దైవభక్తి కలిగిన స్త్రీ ఎంత లాభం సంపాదించుకుందంటే ఇక్కడ గండ్రాలని స్త్రీ. ఇంకా మొట్టమొదటి చూసిన స్త్రీ ఎవరు? నాగమ్మ. మొదటి స్త్రీ ఎవరు? ఇలా చెప్పుకుంది. మొదటి ఎవరమ్మా? లూదియా. లూదియా అనేటువంటి స్త్రీ. దైవభక్తి ఎంత లాభం. ఇప్పుడు గంగా. ఇంకొక ఆమె చెప్పి నేను ముగించేస్తాను. ఇంకొక స్త్రీని చూసి, ఆమె యొక్క భక్తిని చూసి, ఆమె శ్రద్ధా భక్తుల్ని దేవుడు ఎంతగా మరి ఇచ్చాడో, ఆశ్రదించాడో, ఆ భక్తిని బట్టి దేవుడు ఎలాగూ ఆ వ్యక్తిని మరి కనుగొన్నాడు. కూర్చోను, కూర్చోవాలా, అర్థం జరుగుతున్నాయి, కూర్చో. ఇంకొక స్త్రీని గురించి ధ్యానించుకుని మనం ముందుకు సాగుతాం. బైబిల్లో లూకాసు వార్తల స్త్రీ ఉన్నది. ఒక మాట చదువుతాం. ఈ 7 విషయాలు చదవటానికి మనకు సమయం లేదు. అది సమయం అయిపోతున్నది కనుక నేను 7 సంగతులు చదవట్లేదు, ముగింపులోనికి వస్తున్నాను. ఇంకొక స్త్రీని గురించి ధ్యానం చేసుకుని మనము ముగింపులోనికి వెళ్దాం. చూడండి, ఈమె కూడా ఎంతో దైవభక్తి కలిగిన స్త్రీగా మనకు కనపడుతుంది. లూకా రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోహానుకు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి వివాహప్రాప్తురాలా
నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటలకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన కృప పొందుతుంది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అను పేరు పెట్టిదువు. 32 వచ్చును. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములుగా ఉండునని ఆమెతో చెప్పి. ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె ఎవరు చెప్పండి? చెప్పాలమ్మా, ఎవరు చెప్పండి? మరియా. మరియా ఎంత భక్తి కలిగిందంటే, ఎంత విశ్వాసం కలిగిందంటే, స్త్రీలను కలిగినటువంటి వారందరిలో, స్త్రీలందరిలో కూడా ఆశీర్వదించబడిన స్త్రీ ఎవరంటే మరియే. ఆ దినాల్లో నజరేతు ప్రాంతంలో, యెరూషలేము ఆ పరిసర ప్రాంతాలు అనేక మంది స్త్రీలు ఉన్నా లోకరక్షకుడైన యేసుక్రీస్తుని జననాన్ని, ఆ జననమును మరి గర్భమును కోరుకున్నది ఎవరి గర్భాన్ని దేవుడు కోరుకున్నాడు? మరియ గర్భాన్ని. ఎందుకంటే మరియ దేవుని కృప పొందుకుంది. దేవుని కృప ఎవరికి వచ్చిందో తెలుసా? ఈ మాట కూడా చదివి సహాయం చేయండి ప్రియులారా. 146 కీర్తన చదవండి త్వరగా. దేవుని చేత కృప పొందుకున్నది ఈ స్త్రీ. ఈ దేవుని కృప ఎవరికంటే ప్రియులారా ఇలాగ వ్రాయబడి ఉన్నది. చదవండి కీర్తన గ్రంథం 147 కీర్తనలో ఇలాగ వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్యం చదవండి. ప్రభు యొక్క సన్నిధిలో తన యందు 11 వచ్చిన తన యందు భయభక్తులు గల వారి యందు తర్వాత ఆది కాండములో కూడా ఒక మాట ఉన్నది. చూడండి ఆది కాండం, త్వరగా తీయండి 6వ అధ్యాయం. ఇక్కడ కూడా ఒక కృప పొందినటువంటి వ్యక్తి మనకు కనపడతాడు. 6వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉన్నది. 6వ అధ్యాయంలో ఉన్న మాట చదివి సహాయం చేయండి. 6వ అధ్యాయము 8వ వచనం. అయితే యెహోవా నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయి. నోవహుని గురించి రాశాడు. ఆ నోవహు అంట కృప పొందిన వాడు. ఆ కృప పొందుకోవటానికి నోవహు భయభక్తులు కలిగిన వాడని హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో, మరికొన్ని పత్రికల్లో దేవుని యందు విశ్వాసము, భక్తి, నిందారహితకున్న కృప. కాబట్టి కృప ఎవరికి ఇవ్వబడింది అంటే ప్రియులారా దేవుని యందు భక్తి కలిగిన వారికి, భయభక్తులు కలిగిన వారికి దేవుని యొక్క కృప ఇస్తాడు. ఆ దినాల్లో మరి కూడా దేవుని యందు శ్రద్ధాభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ కన్యకలందరూ రక్షకుడైన యేసుని గురించి ప్రవచన కొరకు ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తుండగా వాళ్ళందరికంటే ఎవరు కోరుకున్నాడమ్మా? మరియను కోరుకుని ఈ లోక రక్షకుడైనటువంటి ఆ దేవునికి జన్మనిచ్చేటువంటి ఆ తల్లిగా దేవుడు ఈ లోకంలో ఏర్పాటు చేసుకుని మరియను ఎంతగా హెచ్చించాడంటే నిజంగా మరి ఆ భక్తి తనకు లాభాన్ని తీసుకొచ్చిందా లేదా? ఏమా ఈ లోకంలో ఎవరికి లేని ఘనత ఎవరికిచ్చాడు? మరి అవును దేవుని పెట్టారా, ఈ రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన ప్రార్థనే, మన భక్తే, మన పరిచర్యే మన కుటుంబానికి, మన బిడ్డలకు, మనందరికి కూడా ఇంటికి ఆశీర్వాదాన్ని, దీవెనలను, క్షేమమును, ఘనతను, దేవుని యొక్క ఆ సన్నిధిలో పరలోక భూలోకంలో లాభాన్ని కలిగజేసేదంటే ఏ భక్తి అట? సంతుష్టి సహితమైన దైవభక్తి నీవు నేను కలిగి ఉంటే మనకి గొప్ప లాభము కలిగిందని బైబిల్ చెబుతుంది. కనుక పౌలు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట తీస్తే, చావైతే ఏమన్నాడు చెప్పండి? లాభము. చావైతే ఏం చెప్పండి అమ్మా? లాభము అంటున్నాడు. ఇంకా బైబిల్లో మనం చూస్తే మనకు లాభం అయినవి నేను చెప్పను కానీ ఒక మాట చెబుతా. ఒకటేమో దేవుని సన్నిధిలో చావు లాభం అంటున్నాడు. రెండో మాట ఏం చేసాము? దైవ భక్తి, ఏమన్నా సంతుష్ట దైవభక్తి లాభ సాధన. మూడో మాట ఏంటంటే నేను వివరించను కానీ ఈ మాటలు మీకు చెబుతున్నా. కీర్తన గ్రంథము 19:11 అంటాడు, దేవుని ఉపదేశం వింటే నీకు లాభము. మూడవది అని చెప్పండి అమ్మా? దేవుని ఉపదేశం అంట నీకు నాకు లాభాన్ని చేకూర్చిదని బైబిల్ గ్రంథములో మూడో మాట మనం చెబుతున్నాం. నాలుగో మాట మనం చదువుకుంటే సామెతల గ్రంథములో
ఇలాగున వ్రాయబడి ఉన్నది. సామెతల గ్రంథము చదివితే సామెతల గ్రంథం 13:13 ఏమంటున్నాడంటే, దేవుని యొక్క వాక్యం చదివినట్లయితే ఇలాగున దేవుడిచ్చిన ఆజ్ఞ విషయంలో భయభక్తులు కలిగినట్టు వలన లాభము కలిగితి అని 4వ మాట అంటున్నాడు. 5వ మాటను మనం చూస్తే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4, 9, 12 వచనాలు చదువుకుంటే జ్ఞానము గొప్ప లాభాన్ని తీసుకొచ్చిద్దని చెబుతున్నాడు. 5వదిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 21:5లో శ్రద్ధ గలవారి యోచన లాభము. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత దైవభక్తి లాభము, జ్ఞానము కలిగినట్టు లాభము, శ్రద్ధాభక్తి కలిగినటువంటి యోచన లాభమని ఈ విషయాలు మనకు చక్కగా ఈ లాభాన్ని తీసుకొచ్చేవిగా ఉన్నాయి. మొట్టమొదటేమో దేవుని ఉపదేశము మనకు లాభము, రెండవదేమో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ విషయంలో భయభక్తులు కలిగి పెట్టము మనకి లాభాన్ని తీసుకొచ్చు. తర్వాత దైవభక్తి లాభము, జ్ఞానము పొందుకున్నట్టే మనకు లాభము. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 4:10 ఈ వచనాలన్నీ కూడా వివరించుకునే సమయము లేదు కనుక దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలో ఇన్ని రకాలైనటువంటి లాభాలు ఎలాగొస్తాయంటే, మొట్టమొదట మనము బైబిల్ గ్రంథములో ఉపదేశము వినటం ద్వారా, దేవుని సన్నిధిలో సమర్పణ చేసుకోవటం ద్వారా, పౌలు గారి వల్లే ఆ స్త్రీలు ఉన్నారు చూసారా, 3 స్త్రీలు మనం ధ్యానం చేస్తాం. ఆ స్త్రీ ఎవరు చెప్పండి? ఒక వ్యక్తి ఏమో లూదియా, రెండో వ్యక్తి ఏమో షునేము పట్టణంలో ఉన్న స్త్రీ, ఎవరంటామే? గనురాలైనటువంటి స్త్రీ. మూడో స్త్రీ ఏమో మరియా. ఈ ముగ్గురు దైవభక్తి విషయంలో చాలా ఆ విశ్వాసము కలిగి ఉన్నారు కనుక ఆ లాభాన్ని పరలోకంలో మనం కూడా ఇటు విశ్వాసము, అటు ప్రార్థన, అటు గుడి, అటు ఆసక్తి కలిగి మనము లాభము పరలోకంలో, భూలోకంలో ఆశీర్వాదము మనకు, మన బిడ్డలకు సంపాదించే వారిగా మనం ఉందాము. అట్టి ఒక పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకిచ్చి అలాగే లాభకరమైన విషయాలు నడిపించను కాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమాస్వరూపుడా, దైవమున్నాం. ఈ రోజునైనా మాకు ఏది లాభకరమైనదో, వీటి ద్వారా మేము లాభం పొందుకుంటాము, ఈ లోకంలో కాకుండా పరలోకంలో వాక్యాలను మేము ధ్యానం చేశాం. అవునయ్యా, ఈ లోకములో ఒక లాభాన్ని సంపాదించేది అయ్యా ఉపదేశము మాకు లాభమని, జ్ఞానము కలిగిన వానికి యోచన మాకు లాభమని, అయ్యా నీ సన్నిధిలో సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధన. అయ్యా మరణము నా మట్టుకైతే బ్రతుకుట లాభం, చావైతే లాభమని, ఇలాగ అనేకమైన విషయాలు నేర్చుకుంటానికి కృప. అయ్యా ఎవరు ఎలా కొట్టారో నాకైతే తెలియదు, నా మట్టుకైతే నేను దేవుని కొరకే బ్రతుకుతా, దేవుని కొరకే జీవిస్తా, దేవుని కొరకే ఉంటాను, చావైతే లాభమని సమర్పణ చేసుకున్న ఒక పౌలు లాంటి జీవితం నాకు మాకు దయచే. నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనం చేస్తానని చెప్పిన దావీదు లాంటి జీవితం నాకు దయచే. ఇదిగో మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారిని యెహోవానే యెహోషువ లాంటి జీవితం మాకు దయచే. అలాంటి శ్రద్ధాభక్తులు కలిగిన స్త్రీలలో గనురాలైన స్త్రీ వలె, శ్రద్ధాభక్తి కలిగిన స్త్రీలలో లూది అవని, శ్రద్ధాభక్తి కలిగిన స్త్రీలలో మరియు వలె ఈ లోకములో బ్రతికి నీకు మహిమ తేవటానికి, నీకు ఉపయోగపడటానికి, నీకు పరిచయం చేయటానికి, నీ సన్నిధిలో ప్రభువా మేము జీవించటానికి కృపను, జ్ఞానమును, అభిషేకమును, కనికరాన్ని మాకు ఇవ్వమని విన్న వాక్యాన్ని హృదయంలో నీరు కట్టుకొని వినేవారంగా మాత్రమే కాకుండా మా ముందున్న స్త్రీలు మాకు మాదిరిగా ఎలాగ పరిచర్య చేశాడో నీ పరిచర్యకు మేము అలాగ ఉపయోగపడుటకు నీ మహిమ కొరకు నీ రాజ్యవ్యాప్తులు పాత్రలుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు వాడుకోమని ఈ చేతులు తప్పగించుకుంటూ మహిమ గణప ప్రభావాలు చెల్లిస్తూ యేసు యొక్క పరిశుద్ధ నామములో వేడుకుని ప్రార్థించుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.